నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ శ్వేత గుప్తా గారు. నమస్తే మేడం. నమస్తే. యూరియా గోదాంలోని బ్లాక్ లో అమ్ముకుంటారని చెప్పి ఎవరా దొంగలు అమ్ముకున్నది? మాకేం పని పడలేదా? వీళ్ళలాగా దొంగల్లాగా పనిచేసే ప్రభుత్వం మాది కాదు అంటున్నా. దొంగలు మీరు. 9 లక్షల కోట్ల దొంగతనం చేసింది మీరు. ఇప్పుడే నేను ఒక పేపర్ స్టేట్మెంట్ ఇప్పుడే చదువుకుంటూ వస్తున్నా. నేను గతంలో 3,100 కోట్లు సంథింగ్ మరి దళిత బంధు పేరు మీద కొట్టేసిను, మాయం చేసిండు అని ఇప్పుడే నేను చదివి వస్తున్నా. ప్రతి దాంట్లో స్కామ్ చేసింది మీరు, ప్రతి దాంట్లో దొంగతనం చేసింది మీరు, ప్రతి దాంట్లో బ్లాక్ మార్కెటింగ్ చేసింది మీరు. ప్రతిదీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంతో ఆడుకున్నది మీరు. కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఇలాంటి అలవాట్లు అవసరం కూడా లేదు. అలా చేయాలనుకుంటే 72,000 కోట్ల కాదు 7 లక్షల కోట్ల అప్పు మీకు మీ నెత్తి మీద పెట్టి మేము తెలంగాణ ఇచ్చేటోళ్ళం. గత అంతకు ముందు చరిత్ర 65 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలంగాణని 72,000 కోట్లు అంటే సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయల అప్పు అంటే సహజంగా లెక్కలేస్తే 1,000 కోట్ల రూపాయల అప్పు కూడా మీకు మీ నెత్తి మీద పడలేదే. అయినా మీరు 10 ఏళ్లలో 9 లక్షల కోట్ల అప్పు చేసి ఎవరిని మెప్పించారు? ఎవరి జీవితాలని నాశనం చేశారు? ఇవన్నీ మాట్లాడడానికి వాస్తవాలు ఉంటే నాతో వచ్చి డిబేట్ చేయమని మాట్లాడమని నేను ఆన్సర్ ఇస్తా. దిక్కుమాలిన మాటలు మాట్లాడి కనీసం 10 ఏళ్లలో 30,000 ఇండ్లు కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యనటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇయ్యనటువంటి ఈ దొంగలు మా గురించి మాట్లాడే నైతిక విలువ ఉన్నదా? ఈరోజు 70,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం సంవత్సరంన్నర లోపల. మీ మొఖాలకు చేతనైందా? అదే మీరు 10 ఏళ్లలో 30,000 ఉద్యోగాలు ఇవ్వలే, ప్రభుత్వ ఉద్యోగాలు. పక్కింటికి పుట్టిన వాళ్ళంతా నా పిల్లలు అన్నట్టు ఎవడే ఉద్యోగం తెచ్చుకున్నా మేము ఇచ్చినాము అన్నారు. అట్లా అనుకుంటే మేము ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పటి వరకు 1,00,000 పైన 2 లక్షల దగ్గర ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉద్యోగాలు పొందారు. అవన్నీ మా క్రెడిట్లు వేసుకోవడం కాదు, పొందిండ్రు అని చెప్తాం. ఉద్యోగాలు కదా మీరు ఇచ్చింది అన్నట్టు కూడా ఏంటది? అవును, మరి గుడ్డిగాడిది పళ్ళు దోమిండు సంవత్సరం దాకా నోటిఫికేషన్ లేసి పిల్లలకు భవిష్యత్తును పాడు చేసి వాళ్ళ వయో పరిమితిలో 2 సంవత్సరాలు అదనంగా కోల్పోయినటువంటి ఆ దుర్మార్గులకి వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఎందుకు నోటిఫికేషన్లు ఇచ్చి ఎందుకు నియామక పత్రాలు ఇవ్వలేదు అంటే వాళ్ళ లైఫ్ లో 2 ఏళ్లు వెనక్కిపోయింది కదా. వాళ్ళకు మీరు కేసులు పెట్టారు హైకోర్టు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు దొంగ పని లేని వాళ్ళు మేమెందుకు కేసులు పెడతాం? వాళ్ళే నోటిఫికేషన్ విడుదల చేస్తారు, వాళ్ళే కేసులు పెట్టుకుంటారు. నేను ఇంతకు ముందు ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చేసారు యూనివర్సిటీ ముంగలు నిలబడి. కవిత కేటీఆర్ చేసినటువంటి పేపర్ లీకేజీలు అప్పుడు మేము పెట్టినామా? చెప్పు. ధర్నాలు చేసినాం కదా మేము ఆ రోజు. నోటిఫికేషన్లు ఒకటంటే పెడతారు. ఇప్పుడు ఎందుకో మరి కేసులు కోర్టులు అయితే లేవు. ఎందుకో సజావుగా ఎందుకు సాగుతున్నాయి? చక్కగా వేయకుండా కావాలని ఇబ్బంది పెట్టి వాళ్ళే నోటిఫికేషన్లు విడుదల చేస్తారు, వాళ్ళే కోర్టులకు పోతారు, వాళ్ళే వాయిదాలు వేస్తారు. వాళ్ళు అసలు ఇయ్యడానికి చేతగాక తెలంగాణలో యువత చదువుకోవద్దు, ఉద్యోగాలు చేయొద్దు. ఇట్లనే వీళ్ళు చెప్పినప్పుడల్లా ధర్నాలు చేయాలి, ఇట్లా వీళ్ళు చెప్పినప్పుడల్లా రోడ్ల మీద వీళ్ళ కోసం పని చేయాలి, ఏదో కొంత వాళ్ళకు ఆశలు చూపించి పని చేయించుకోవాలి. అంత తప్పించే తెలంగాణలో చదువుకొని బాగుపడి కుటుంబాలని మంచి చేసుకోవాలనే అదృష్టం వాళ్ళకి కల్పించిండే నువ్వు 8 లక్షల కోట్లు దోపిడీ చేయకుంటేవి తెలంగాణలో ఇంకో 1,00,000 మందికి ఉద్యోగం కూడా వస్తుండే. ఇప్పుడు గ్రూప్ 1 మీద ఎవరు కేసు పెట్టిందంటారు? బీఆర్ఎస్ వల్ల లేకపోతే ఎవరు కేసు పెట్టారు? ఎవరు పెట్టిండ్రో దానికి నాకైతే దాని వివరాలు అయితే నాకు తెలియని మాట నేను తెలిసింది ఢంకా పదంగా చెప్తా. తెలియని విషయాన్ని అది ఇది అని వాళ్ళ మీద వీళ్ళ మీద నెపమేసేయాల్సినటువంటి మాట్లాడుతున్నారు. అవును, మరి అందుకనే మేము వచ్చినప్పటి నుంచి ఇన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేసినాం, ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చినాం. మీరు ఇచ్చిండ్రా చెప్పండి. ఎప్పుడు డిఎస్సి మీరు వేసినా మీ మొక్కలకి ఎప్పుడన్నా? మేము మెగా డిఎస్సి వేసి ఉద్యోగాలు భర్తీ చేసినాం. మీరు చేసిరా? 11,000 మందికి డిఎస్సి వేసి ఉద్యోగాలు భర్తీ చేసినాం. మీరు 5,000 ఉద్యోగాలు వేయకపోతే డిఎస్సి అవి కూడా పెండింగ్ పెడుతుంది. మీరు మాట్లాడితే ఎల్బీ స్టేడియం అంటున్నారంట కదా. మాట్లాడితే ఎల్బీ స్టేడియం ఎందుకు? అంత ప్రాపగండా చేయడం ఎందుకు? అంత పబ్లిసిటీ చేయడం ఏంది? ఎల్బీ స్టేడియం ఏంది? నియామక పత్రాలు అవును ఇచ్చినాం కదా. 70,000 60,000 ఉద్యోగాలు ఏడియాలి. మరి 60,000 ఉద్యోగాలు ఏడియాలి? ప్రభుత్వ స్థలం అది. ప్రభుత్వ స్థలంలో 10 మందికి తెలవాలి కదా మేం చేసింది కూడా. నువ్వు మాట్లాడే మాటలు మేము అనిపించుకోవాలి. ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళకందరికీ వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళని సెంట్రలైజ్డ్ తెలంగాణకి హైదరాబాద్ ఎట్లా ఐకానికో అది అట్లానే ఎల్బీ స్టేడియం అనేది అందరికీ అంటే ఈజీగా రావడానికి ప్లేస్. అది ఎక్కడ పెట్టినా కూడా ప్రభుత్వ ప్రాపర్టీలే పెడతారు కదా. ఎల్బీ స్టేడియం అంటున్నారు అని నీ శాత కాకపోతే సీతారామ అంటే ఎట్లా? నీకు చేత కాలేదు. నువ్వు కూడా ఎల్బీ స్టేడియం కాదు జింకానా స్టేడియంలో పెట్టి 1,00,000 ఉద్యోగాలు ఎవరైనా అడ్డంపడిరా నీకు? ఎందుకే లేదు? కాళేశ్వరంలో సిబిఐ విచారణ ఎక్కడ దాకా వచ్చింది? అరెస్ట్ చేస్తారు. అది అడగాలి ఇప్పుడు. సిబిఐ విచారణ చేయాల్సిన వాళ్ళు ఎవరు? ఒత్తిడి తేవాల్సిన వాళ్ళు ఎవరు?
బీజేపీ బంతి ఎవరు కోర్టులో ఉంది ఇప్పుడు? బీజేపీలో. ఎస్, వాళ్ళని అడగండి. 15 రోజులు అయింది వాళ్ళకి ఇచ్చి. ఇప్పటిదాకా ఏం చేస్తుండ్రని బండి సంజయ్ పొడుగుగా నరికిండు కదా, ఆ పొడుగుగా నరికిన బండి సంజయ్ ఏడుంది సిబిఐ, ఎక్కడుంది తెలంగాణ కాళేశ్వరం కథ అడగాలి ఆయన. నువ్వు పోయి బంతి వాళ్ళ కోర్టులో ఉంది, మీరే విసిరారుగా బంతి. అరే అడిగారు కదా, మళ్ళీ అడిగారు కదా, సిబిఐకి ఇవ్వండి అని. అంటే ఆల్రెడీ మేము ఒక పీసీ ఘోష్ కమిటీ నుంచి 65 పేజీలలో మేము దాని నివేదిక తెప్పించుకున్నాము, మాకు తెలుసు. అయినా సిబిఐకి అప్పచెప్పుండని పదే లొల్లి చేశారు కదా, అప్పచెప్పినాం, చూద్దాం ఏం విచారణ చేసి తెలిసి కేసీఆర్కి, కవితకి, కేటీఆర్కి, హరీష్ రావుకి, సంతోష్ రావుకి, మిగతా ఎవరెవరు దీంట్లో భాగస్వాములు ఉన్నారో, ఎంతమందిని జైలుకు పంపిస్తారు, ఎంత అవినీతి చేసినటువంటి సొమ్ముని తెలంగాణ ప్రజలకు వాపస్ తీసుకొని రాగలుగుతారు, ఎంత దమ్ముందో చూద్దాం కదా. బీజేపీ ఇరుకున పెట్టారా? ఇరుకులో పెట్టడం కాదు, మీకు పెద్ద స్కామ్ కదా, మాతో చేత కాదు అన్నారు కదా, చేసి చూపించండి మీతో చేతనయ్యే పని. ఇప్పుడు రేపు మాపు జూబ్లీహిల్స్ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మీదనే చర్చ అంతా. మీ అభ్యర్థి ఎవరు ఏంటి? వాళ్ళేమో జూబ్లీహిల్స్ నుంచే మా జయకథనం విజయకథనం కేసీఆర్ జైత్రయాత్ర అన్నట్టు. జైత్రయాత్రనా పొయ్యే యాత్రనా? జైత్రయాత్ర జూబ్లీహిల్స్ నుంచే. నేను ఆ మాట అనొద్దేమో కానీ ఇంకో యాత్ర ఏమన్నా ఉప ఎన్నిక జూబ్లీ బరాబర్ మేమే గెలుస్తామన్నట్టు మాట్లాడుతున్నారు. అదే వెయిట్ అండ్ సీ, తినబోతు రుచి చూడడం ఎందుకు. ఈ రోజు ఇంట్లో కొంపల 4 గ్రూపులు అయినాయి. 5వ గ్రూపు సంతోష్ రావు కూడా అవుతాడు రేపు పొద్దున. ఈ 5 గ్రూపులలో ఎవడొచ్చి ప్రచారం చేస్తాడు? ఎవరు క్యాండిడేట్? ఇంతకు బీఆర్ఎస్ ఏడుంది? టీఆర్ఎస్ అంటే ఏంది? అసలుకి కవిత జాగృతి ఏంది? హరీష్ రావు బీజేపీలోకి పోతాడా? ఇంకేమన్నా కేసీఆర్ కేటీఆర్కి పగ్గం అప్పచెప్తాడా? లేకపోతే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటికి రారా? ఈ ప్రచారం ఎవరు చేస్తారు? ఎవరి పేరు మీద ఎవరు, ఏ పార్టీ నుంచి ఎవరు వచ్చి ప్రచారం చేస్తారు చూద్దాం కదా. మీ దగ్గర ఉన్నటువంటి గ్రూపులు తదాస్తు దేవలతలు ఉంటారు. అందుకనే ఒక్కనికి ఏలెత్తి నువ్వు చూపించేటప్పుడు నీ దిక్కు 3 నుంచి 4 ఏళ్ళు నీ దిక్కున్నాయని చూసుకోవాలి. 24 గంటలు కాంగ్రెస్ మీద ఏడ్చారు. వీళ్ళ గ్రూపుల రాజకీయం ఉన్నది, వీళ్ళ గ్రూపులు ఉన్నాయి. 5 మంది ఉంటే 5 మంది ముఖ్యమంత్రులు, 10 మంది ఉంటే 10 మంది ముఖ్యమంత్రులు అంటే బరాబర్ స్వేచ్ఛ ఉన్న పార్టీ మాది. కానీ అవతలోనికి హాని చేసే పార్టీ కాదు, ప్రజలకు ఇబ్బంది పెట్టే హాని కాదు. మేము కొట్లాడుకునే ఎవరిని ఇట్లా మీలాగా రోడ్ల మీదకి వచ్చి మేము ఇట్లాంటి మాటలు మాట్లాడలేదు. మా దగ్గర ఇంత స్కాములు లేకుండే. ఈ స్కాములు ఏంది ఆమె మీడియా ముంగల వచ్చి చెప్తుంటే నిజాలు వాస్తవాల్ని మేము మాట్లాడిన మాటల కన్నా ఎక్కువ 100 రెట్లు మాకు తెలియని విషయాలు కూడా ఆమె చెప్పింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే పేదల్ని ఆదుకునే పార్టీ. గ్రూపులు ఉండొచ్చు, తల్లి పిల్లల్ని 5 మందిని కన్నా 10 మందిని కన్నా ఇంట్లో అన్నదమ్ములు చిటికి మాటికి కొట్లాడుకుంటూ ఉండొచ్చు. 5 ఏళ్ళు ఒక సైజు ఉండవు మన చేతికునే. ఏదైనా చిన్న గొడవ అవుతుండొచ్చు. కానీ బయట అదే నా తమ్మునికి గిట్ట ఎవడన్నా ఏమన్నా అన్నాడు అని అంటే 9 మంది అన్నలు కలిసి కొట్టేసి వస్తారు. అట్లా మా పార్టీలో మా దగ్గర ఎంత రాజకీయం ఉన్నా కూడా బయట వాడు మా జోలికి కానీ మా పార్టీ జోలికి కానీ వస్తే ఈడవరు. ఇప్పుడు మీ దగ్గర ఏమైంది? బీజేపీలో ఏమవుతుంది? 8 మంది ఎంపీలు ఉంటే 4-5 గ్రూపులు, 7 మంది ఎమ్మెల్యేలు ఉంటే అవి ఒక 4-5 గ్రూపులు. ఏమైంది? అందుకనే మమ్మల్ని నన్ను చెరపకురా చెడేవు అనేది పెద్దల సామెత గుర్తు చేస్తున్న వీళ్ళకి. మా మీద ఏడ్చి ఆ పాపము, ఆ శాపము, ఆ ఉసురు అంతా మీకే తగిలింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీకు టార్గెట్ గా మరి అవకాశం ఉందంటారా? టార్గెట్ ఏం లేదు, గెలుస్తామని నేను చెప్తున్నా. ఎందుకు ఓడిపోతారు? మేము ఓడిపోమని గట్టిగా చెప్తున్నాక ఓడిపోతే ఏంటి పరిస్థితి అన్నది సెకండరీ. అప్పుడు ఆ వీడియో తీసుకుందాం. కానీ ఇప్పుడు ఎందుకు అది? ఆ ఉత్సాహం నీకెందుకు? గెలుస్తామని చెప్తున్నాం కదా 100% అంటే అక్కడ మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది, అక్కడ మొత్తం బీఆర్ఎస్. ఇదిగో నేను ఒకటి చెప్తున్నా, బీజేపీ వాళ్ళు అన్న ముచ్చట్నో బీఆర్ఎస్ వాళ్ళు అన్న ముచ్చట్నో నా దగ్గర చెప్పొద్దు. నా కాంగ్రెస్ ముచ్చటని అన్నడుగు నేను చెప్తా. కాంగ్రెస్కి మైనార్టీలన్నా మానవత్వమే, మాకు క్రిస్టియన్ అన్నా మానవత్వమే, సిక్కులన్నా మానవత్వమే, హిందువులన్నా మానవత్వం. అన్నిటినీ కూడా కలుపుకొని కాంగ్రెస్ యాదవులు, సిక్కులు, ఈసాయిలు, ముస్లింలు ఎవరు అన్నుండని కాంగ్రెస్ సెక్యులర్ అందరినీ కలుపుకొని పోతుంది. కాంగ్రెస్కి అందరూ లైక్ చేస్తారు, కాంగ్రెస్ అందరినీ లైక్ చేస్తుంది. ఒకళ్ళని ద్వేషించి ఒకళ్ళని తిట్టదు. ఈ కులంని నెత్తి మీద పెట్టుకొని ఇంకో మతంని వేధించే పార్టీ మాది పార్టీ కాదు. ఎవరైనా కాంగ్రెస్కి ఫేవర్ చేసే ప్రతి ఒక్కళ్ళని, ఫేవర్ చేసినా చేయకున్నా ప్రతి ఒక్కళ్ళని కాపాడే బాధ్యత మాది. అందరూ ఓట్లేస్తారు, ఎందుకేరు? ఓకే, ఇందాక హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారట, బీజేపీకి ఓటేశారన్నట్టు అన్నట్టు కూడా ఆయన మాట్లాడుతున్నారు. నిజంగా మీ ఎంపీలు బీజేపీకి ఓటేశారా? మన ఉపరాష్ట్రపతి గురించి వచ్చి అన్ని ప్రమోట్ చేసి నా నోటి మీద వంతో తిట్టి చూకు నువ్వు. ఆయనకి పని పాట ఉండదు. అప్పుడప్పుడు మీడియాలు ఇట్లా హైలైట్ కావాలంటే ఏదో ఒకటి పనికిమాలిన ఇష్యూ తీసుకొని వచ్చి మాట్లాడదు. వాళ్ళ అధినాయకుల్ని మాట్లాడమని ఈయనెందుకు? ఏమున్నాడు గొట్టంగా? అయితే ఎంపీ కాదు, అది ఎమ్మెల్యే ఉండొచ్చు. ఆఫ్టర్ ఆల్ 38 దాంట్లలో ఆడొక
అదేమంటారు కోటి లింగాలలో బోడి లింగం కూడా ఉండొచ్చు, కానీ ఆయన ఒక ఇన్ఛార్జ్ కాదు, లేకపోతే పార్టీ ప్రెసిడెంట్ కాదు, లేకపోతే అసెంబ్లీ అపోజిషన్ లీడర్ కాదు, ఏమీ కాదు. వాడు ఎందుకు మాట్లాడతాడు? మాట్లాడాల్సిన వాళ్ళకి మాట్లాడమని జవాబులు చెప్తాం. ఎవడు పడతాడు మాట్లాడితే అందరికి జవాబులు చెప్తారా? నిజంగా మీ ఎంపీలు బీజేపీ ఓటేశారా మన ఉపరాష్ట్రపతి? నేను అదే అడుగుతున్నా. పనికి మాలినోడు మాట్లాడిన మాటలకి నాకు ఆన్సర్ అడగకు, నేను చెప్పను. మాకెవ్వరు కూడా ఎవరు అందరు మాకే ఓట్లేసారు. 300 అనుకున్నాం, 300 కరెక్ట్గా వచ్చినాయి. ఓకే, సర్పంచ్ ఎన్నికలు ముందుంటాయా, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ముందుంటాయా? నాకు వెయిట్ అండ్ సీ, చూద్దాము. ప్రభుత్వం ప్రకటించినాక నేను ప్రకటిస్తా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.